అంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది చెడుపు చిల్లంగి మరియు చేతబడి వంటి మూఢనమ్మకాలని ఉన్నాయి. దానివల్ల పొరపాటున మానసికంగా మన ఇంట్లో బాగలేకపోతే ఒకరికి ఎవరికైనా మానసిక వ్యాధి ఏదైనా వస్తే మనకు పడని శత్రువు ఎవడన్నా చిల్లంగి చేశాడు చేతబడి చేశాడని చెప్పి కొట్టి చంపేయటం ఇలాంటి చేయటం దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా 9 మందిని చంపేశారనేది ఒక రికార్డు పోలీసు శాఖ అధికారులు పెట్టారు. సో వారి విజ్ఞాపన వారి విన్నపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు దయచేసి దీని అలా ఆ మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు అని దృష్టిలో పెట్టుకొని అట్లా ఆలోచించమని, అందుకని దీనికోసం ప్రత్యేకించి వికాస్ అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు. ఈ పై విషయాలన్నింటినీ అంటే దీనికి గల కారణాలను పరిశీలిస్తే మూఢనమ్మకాలని మనకి ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే చేతబడి చేశాడు చిల్లంగి చేశాడు అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నవల్స్లో బాగుంటాయి. నిజానికి మన మనసుకు మించింది ఏం లేదు. అంటే మీ మైండ్ చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలని కోరుకుంటున్నా అదే చెడు, అంతే, అదే చేతబడి. అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పర్నోళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు, బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం, నేను అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసింది, ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్నా, ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసీదళం తులసి నవల్స్ లాగా బస్తారు, అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు, ఇలా చేశారు అని. ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి. మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను.